భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ కానీ నచ్చినట్టయితే, వీడియో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేసుకోండి. తర్వాత సబ్స్క్రిప్షన్ ఇంకా చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఇస్ టోటలీ ఫ్రీ. దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కడం మర్చిపోకండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా మౌవా మైత్రి కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేసింది. మన అతుల్ సేతు తాలూకు బ్రిడ్జ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. తర్వాత రామ జన్మభూమి కట్టడంలో కూడా తేడాలు ఉన్నాయి. దాని అప్రోచ్ రోడ్డు కూడా క్రాక్స్ చేసింది, గుంతలు ఊడిపోయింది. తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్ అంతా కొలాప్స్ అయిపోతుంది అని, అంటే మోదీ గారి గవర్నమెంట్ మీద ఫాల్ట్, వాళ్ళ తప్పులు ఎంచడానికి ట్రై చేశారు. బేసిక్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ దీనికి చెప్దాం. ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, అది జిఎంఆర్ అనే కంపెనీ ఈ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళ ఓనర్షిప్ కూడా వాళ్ళ దగ్గర, ప్రైవేట్ ఓనర్షిప్. అది సమ్ స్టేక్స్ గవర్నమెంట్తో ఉంటాయి. తర్వాత మెయింటెనెన్స్ అంతా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. తర్వాత జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అంటే, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు UPA 2 సోనియా గాంధీ ఆధ్వర్యంలో జిఎంఆర్కి కాంట్రాక్ట్స్ వచ్చాయి. 2010లోనూ ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఆ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేశాడు. సో మోదీ గారిని తప్పడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆ విషయం గురించి మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే ఈ ఎప్పుడైతే సోనియా గాంధీ ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందని తెలిసిందో, కాంగ్రెస్ వాళ్ళు చాలా పడిపోయారు. నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి వెళ్ళే అప్రోచ్ రోడ్లో చిన్న క్రాక్స్ రావడం కరెక్టే. దాని గురించి కానీ విపరీతమైన వర్షాలు పడుతున్నాయండి. ఆ వర్షాల వల్ల మీకు బీహార్లో 11 బ్రిడ్జిలు కూలిపోయాయి. వంతెనంటే బ్రిడ్జిలు అనుకుంటా. బీహార్లో 11 బ్రిడ్జిలు కూలిపోయాయి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే లాలూ ప్రసాద్ ఉన్నప్పుడు అయ్యాయా ఆ బ్రిడ్జిల కన్స్ట్రక్షన్? ఎప్పుడు అయ్యాయి? లాలూ ప్రసాద్ తోటి నితీష్ కుమార్ ఉన్నప్పుడు అయ్యాయా? నితీష్ కుమార్ ఎన్డీఏతో ఉన్నప్పుడు అయ్యాయా? మీరు నితీష్ కుమార్ ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియదు. సో అయితే 11 బ్రిడ్జిలు అయితే కూలిపోయాయి బీహార్లో. ఎక్సెసివ్ రెయిన్స్ పడుతున్నాయి. బాంబేలో కూడా సిచ్యువేషన్ బాగోలేదు, రెయిన్ సిచ్యువేషన్. సో దానివల్ల డ్యామేజ్ జరుగుతోంది. దాన్ని మరి న్యాచురల్ కెలామిటీ కింద తీసుకోవాలా? కాకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు ఎవడైతే రోడ్ వేశాడో ఆ కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఎంక్వైరీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి అతుల్ సేతు కూడా అది యాక్చువల్గా బ్రిడ్జ్ మొత్తం పిల్లర్స్ మీద కన్స్ట్రక్ట్ చేసిన, దానికి ఏ విధమైన డోకాలు లేదు, క్రాక్స్ రావడం అసంభవం. కాకపోతే ఈ క్రాక్స్ వచ్చిందల్లా ఒక అప్రోచ్ రోడ్ అండి. దాన్ని ఏదో అంటారు కదా, మన సర్వీస్ రోడ్ అంటారు. ఆ సర్వీస్ రోడ్ కూడా యాక్చువల్గా అది సముద్రానికి ఆనుకున్నది కనుక సముద్రం ఆన్స్లాట్ ఉంటుంది. సముద్రం ఎప్పుడైతే కొడుతూ ఉంటుందో ఆ రోడ్ క్రాక్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. మీరు మన భీమిలి లేకపోతే మనం కాకినాడ నుంచి తుని వచ్చే ఈ కోస్టల్ కారిడోర్ రోడ్ చూసారంటే అది అక్కడక్కడ తినేస్తుంది సముద్రం వచ్చి. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదో బోల్డర్స్ వేసి సముద్రం రాకుండా అరికెడుతుంటారు. ఆ ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు. సో ఇది యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్దామని వాళ్ళు నాన్ ఇష్యూస్ని తీసుకొచ్చి పెద్ద ఇష్యూస్ కింద చేస్తున్నారు. అదే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. తప్పుడు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ మంచి సిద్ధాసక్తులు అయిపోయింది. దానివల్ల ఓట్లు కూడా బాగానే సంపాదించారు. మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా బాగా పనికొస్తున్నారు. ఏం జరుగుతుంది చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.